మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేము శ్రీ వాసవి త్రిశూల్ అసోసియేషన్ పాత చేపల మార్కెట్ వద్ద పారుపల్లి వీధి సిద్దిపేట తరపున గత 10 సంవత్సరాల నుండి మేము సామూహిక గణపతి నిమజ్జనము చేయుచున్నాము. ఇందుకు మా గల్లీ వాసులందరూ కలిసి తమ ఇంటిలో 9 రోజులు నవరాత్రులు జరుపుకున్న శుభ సందర్భంలో మేము గణపతిని గంగమ్మ ఒడికి చేర్చడానికి ఇక్కడ కొమ్మటి చెరువు వద్దకు వస్తాము. మేము సిద్దిపేట వాస్తవ్యులము. గణపతి బొప్ప మోరియా, గణపతి బొప్ప మోరియా. అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. ఏదైతే స్వతంత్రానికి ముందు మన బాలగంగాధర తిలక్ హిందుత్వం పైన మన అందరిలో సంఘటితంగా ఉండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి, దేశ స్వతంత్రానికి పాటుపడాలని చెప్పేసి ఏదైతే బాలగంగాధర తిలక్ మొదలు పెట్టాడో అదేవిధంగా మేము చిన్నప్పటి నుంచి పెడుతున్నాం. ఇవి వాసవి త్రిశూల్ అసోసియేషన్ ద్వారా కూడా 5 రోజులు 5వ రోజు నాడు మేము ఎవ్రీ ఇయర్ నిమజ్జనం చేస్తాం కోమటి చెరువు దగ్గర. ఈసారి కూడా చాలా ఘనంగా కోమటి చెరువు దగ్గర నిమజ్జనం చేశాను. అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మేము మా అందరి ఇంటి గణపతి 5వ రోజు సందర్భంగా మేము నిమజ్జనం చేయడానికి కుమటి చెరువుకు వచ్చాము. ప్రతి సంవత్సరం గత 13 సంవత్సరాల నుండి ప్రతిసారి మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని విసర్జనానికి ఈ కుమటి చెరువుకి వస్తాము. ఇక్కడ చూసిన అందాలు కూడా చాలా బాగున్నాయి. మీరు బయట చూస్తే కుమటి చెరువు అందాలు చూడండి. సిద్దిపేట పారుపల్లి వీధి చేపల మార్కెట్ నుంచి వచ్చాము. మేము గత 13-14 సంవత్సరం నుంచి కుమటి చెరువులో నిమజ్జనం చేయడానికి అందరం కుటుంబ వ్యాప్తంగా గల్లీ వ్యాప్తంగా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి వస్తున్నాము. గత 14-15 సంవత్సరాల క్రితం కుమటి చెరువుకు రానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంట్లో గణపతి పెట్టుకున్నా కానీ గణేష్ నిమజ్జనం పెద్ద వినాయకుడు నిమజ్జనం అయ్యేటప్పుడు ట్రాక్టర్ మీద మన ఇంటి వినాయకుడిని మద్దొచ్చేవాళ్ళు. కుమటి చెరువుకి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేద్దంటే భయం లేదు. అలాంటి అభివృద్ధిని అట్లున్న సిద్దిపేటను హరీష్ రావు గారు అభివృద్ధి చేసి ప్రతి ఒక్క చిన్నపిల్లాడు కూడా ఏ టైం అయినా కానీ భయపడకుండా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. హరీష్ రావు గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. మేమందరము వాసవి త్రిశూల్ యూత్ నుంచి మా ఇంటి వినాయకులందరినీ ఇక్కడికి నిమజ్జనానికై తీసుకొచ్చాము. కొమ్మటి చెరువు దగ్గరికి చాలా ఘనంగా పూజలు చేసి 5 రోజుల నుండి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఇక్కడ సామూహికంగా అందరము వచ్చాము. ఇక్కడ కూడా మంగళహారతులతో చాలా ఘనంగా భజనలతో మరియు నైవేద్యాలు సమర్పించి ఇక్కడ పూజలు నిమజ్జనం చేస్తున్నాము. హనుమాన్ నగర్ కనకదుర్గ యూత్ ఆధ్వర్యంలో మేము గత 5 సంవత్సరాల నుండి వినాయక వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. హనుమాన్ నగర్ లో ఇది మా 5వ వార్షికోత్సవం. మేము ప్రతి సంవత్సరం 5 రోజులు వార్షికోత్సవం నిర్వహిస్తాము. ఈ వార్షికోత్సవం భాగంగా మేము ప్రతి సంవత్సరం 2 సార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. మేము ప్రతి వార్షికోత్సవం కూడా మా కాలనీ వాసులు అందరం కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. హనుమాన్ నగర్ లో ప్రతి సంవత్సరం నిమజ్జనం కూడా మేము అంగరంగ వైభవంగా ఎటువంటి ఆడంకాలు లేకుండా అందరం సోదరభావంతో మేము నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి వార్షికోత్సవం. ఇది ఇలా నిర్వహించుకోవడం మాకు మా కాలనీవాసులు అందరికీ ఎంతో ఆనందంగా సంతోషంగా కూడా ఉంది. ఇటువంటి వార్షికోత్సవాలు మేము ఎన్నో నిర్వహించుకోవాలని ఆ దేవుడు మాకు ఆ శక్తి సాశిష్యులు మాకు ఇవ్వాలని మేము గణేష్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనకదుర్గ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేము గత 5 సంవత్సరాల నుంచి గణేష్ పెట్టడం జరుగుతుంది. మొదటి రోజే అన్నదానం ఉంటది, మళ్ళా 3వ రోజు అన్నదానం ఉంటది, 5వ రోజు గణేష్ తన గంగమ్మ వాడికి చేరబోతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ కేదారేశ్వర ఆలయంలో మా కేదారేశ్వర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రోజుకొక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా నేడు గరిక పూజతో దేవుణ్ణి అలంకరణ చేసి పూజలు మరియు 56 పిండి వంటకాలతో వినాయకునికి నైవేద్యం చేయడం జరిగినది. అలాగే రేపు మూలా నక్షత్రం కావున సరస్వతి పూజ మరియు 1,00,000 ఉండ్రాల పూజ అలా రోజుకొక పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరియు శనివారం అన్నదానం కార్యక్రమం కూడా కలదు. అలాగే ఆదివారం రోజు నిమజ్జన కార్యక్రమం కలదు.
కేదారేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నవరాత్రోత్సవాలలో రోజుకొక విధంగా జరపబడుతున్నది. ఒకరోజు లక్ష గరిక పూజ, ఒకరోజు 56 ప్రసాదాలు, మరొక రోజు పుస్తకాలు పెన్నులు, మరొక రోజు అన్నదానము. ఈ విధంగా రోజుకొకటి జరుగుతున్నది. ఆదివారం నాడు నిమజ్జనము.